మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డే వన్ రోజు 84 crores కలెక్ట్ చేసింది. 84 crores. గుర్తుంచుకోండి, ఈ సినిమా రిలీజ్ అయింది ఫ్రైడే రోజు కాదు, సండే రోజు కాదు, మండే రోజు రిలీజ్ అయింది. జనరల్గా ఏ సినిమా అయినా సరే ఫ్రైడే లేదా సండే రిలీజ్ అవుతుంటాయి, లేదా అట్లీస్ట్ ఫెస్టివల్ రోజు రిలీజ్ అవుతుంటాయి. బట్ ఈ మూవీ అలా కాదు. ఫ్రైడే రోజు రిలీజ్ అవ్వలే, సండే రోజు రిలీజ్ అవ్వలే, డైరెక్ట్ ఫెస్టివల్ రోజు కూడా రిలీజ్ అవ్వలే. అయినా కూడా డే వన్ రోజు 84 crores వచ్చినాయి. హైయెస్ట్ ఒక సీనియర్ హీరోకి డే వన్ రోజు అంత కలెక్ట్ అవ్వడం. ఇంతకుముందు చిరంజీవి గారి కెరీర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అంటే డే వన్ రోజు సైరా నరసింహారెడ్డి, ఆ మూవీకి 82 crores వచ్చినాయి. ఆ తర్వాత హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అంటే ఆచార్య అండ్ ఖైదీ నెంబర్ 150, ఆ రెండు మూవీస్కి 51 crores వచ్చినాయి. బట్ ఇప్పుడు ఈ మూవీ ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది. అయితే ఈ కలెక్షన్స్లో ప్రీమియర్స్ కూడా కలుపుకుంటున్నారు కాబట్టి సైరా నరసింహారెడ్డి డే వన్ రికార్డ్ బ్రేక్ చేయకపోవచ్చు, బట్ సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఇది డే వన్ రోజు. ఇంకా ఏరియా వైజ్గా చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ ఓవర్సీస్లో ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో, జస్ట్ నార్త్ అమెరికాలోనే $1.8 million కలెక్ట్ చేసింది. $1.8 million అంటే మన ఇండియన్ కరెన్సీలో 16 crores. అలాగే తెలంగాణలో 8 crores షేర్ కలెక్ట్ చేసింది. 8 crores షేర్ అంటే గ్రాస్ 17-18 crores అనుకోండి. అండ్ ఈ మూవీ సింగిల్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది, పాండా సినిమా కాదు ఇది. అయినా కూడా లాస్ట్ 24 అవర్స్లో దాదాపు 5 లక్షల టికెట్స్ బుక్ అయినాయి బుక్ మై షోలో, ఆల్మోస్ట్ 5 lakhs. ఇమాజిన్ చేసుకుని డే టు నెంబర్స్ ఏ రకంగా ఉంటాయో. ఏ రకంగా చూసుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీనియర్ హీరోస్ తరఫున చూసుకుంటే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే అండ్ బిగ్గెస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు ఒక సింగిల్ లాంగ్వేజ్లో, మన తెలుగులో సింగిల్ లాంగ్వేజ్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ సంక్రాంతి వస్తున్నామే 300 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ని ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ చేస్తుంది. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ నెంబర్ 225 crores. ఫస్ట్ డే రోజే ఆల్మోస్ట్ 35-40% రికవర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 2 daysలో పూర్తిగా బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది. బోలా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి గారు చాలా పెద్ద కంబ్యాక్ ఇచ్చారు. నాకు గుర్తుంది, బోలా శంకర్ టైంలో ఆయన చాలామంది ట్రోల్ చేశారు. చిరంజీవి గారికి రిలవెన్స్ తగ్గిపోయింది, ఆయనకి ఇప్పుడు స్టార్డమ్ తగ్గిపోయింది, మొత్తం ఒకప్పటిలాగా ఆయన క్రేజ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఈ జనరేషన్, యంగర్ జనరేషన్కి ఆయన కనెక్ట్ అవ్వట్లేరు, ఆయన రిలవెన్స్ మొత్తం తగ్గిపోయిందని. బట్ ఈ మూవీ ప్రూవ్ చేసింది కదా, ఇప్పుడున్న ఆడియన్స్ కూడా ఆయన చూడడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఆ స్టార్డమ్ ఇంకా అలాగే ఉండిపోయిందని. ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మూవీ. ఒక ప్రాపర్ మూవీ పడితే చాలు ఆయన పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఇది ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కమర్షియల్ మూవీ కాదు. ఫ్యామిలీ మాస్ కమర్షియల్ మూవీ కాదు. మాస్ కమర్షియల్ మూవీ వస్తే ఒక ప్రాపర్ మాస్ కమర్షియల్ మూవీ లైక్ కమల్ హాసన్, విక్రమ్ అలాంటి మూవీ పడితే జస్ట్ ఇమాజిన్ బాక్స్ ఆఫీస్ టికెట్స్ ఏ రేంజ్లో బ్రేక్ అయిపోతాయో. ప్రస్తుతానికి ఈ మూవీ అయితే 84 crores కలెక్ట్ చేసింది డే వన్ రోజు. అండ్ ఇలాగ నేను చెప్పినట్టుగా 24 అవర్స్లోనే, లాస్ట్ 24 అవర్స్లో 5 lakh టికెట్స్ బుక్ అయినాయి. సో డే టు నెంబర్స్ కూడా క్రేజీగా ఉండబోతున్నాయి. 3 daysలో మ్యాక్సిమం బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది. అండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అనిల్ రావుపూడి కెరీర్లో, అలాగే చిరంజీవి గారి కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఫిలిం అవుతుంది. చూద్దాం, ఇది ఆయన పొటెన్షియల్తో పాటు ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పొటెన్షియల్ కూడా చూపిస్తుంది. ఐ మీన్ ఒక సింగిల్ లాంగ్వేజ్లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఎంత కలెక్ట్ చేయగలుగుతుంది. ఇంతకుముందు వరకు 300 crores ఉంటాయి, ఇప్పుడు 400 crores అయిందాకే మన తెలుగు ఆడియన్స్ పొటెన్షియల్ని మనొకసారి ప్రూవ్ చేస్తున్నట్టు అనమాట. మన పొటెన్షియల్ ఒకసారి మనమే అండర్స్టాండ్ చేసుకుంటాం. ఒకప్పుడు అనుకునే వాళ్ళు అనమాట, లైక్ తెలుగు ఆడియన్స్కి, ఐ మీన్ తెలుగు సినిమా ఒక 300-400 crores కట్టాలంటే ఖచ్చితంగా వేరే లాంగ్వేజ్ నుంచి ఖచ్చితంగా మంచి డిమాండ్ అవసరం ఉంటుంది, వేరే లాంగ్వేజ్ నుంచి మనీ కావాలని. బట్ ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది మన తెలుగు ఆడియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు మార్కెట్ చాలా పెద్దది. జస్ట్ సింగిల్ లాంగ్వేజ్లోనే 400 crores కొట్టగలమని. చిరంజీవి గారి హేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మంత్ సోషల్ మీడియా ఓపెన్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఈ మూవీకి ప్రాపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, అందరు ఇష్టపడుతున్నారు. పైగా ఈ మూవీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఐ మీన్ టు సే మూవీ రచ్చ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఫెస్టివల్ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈ నెక్స్ట్ 4 or 5 days అసలైన సినిమా మొదలవబోతుంది. చూద్దాం సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.